మీరు పరిశ్రమల శాఖ ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు కియా కంపెనీ మన దేశానికి వచ్చింది. అయితే అప్పటి ప్రతిపక్షం ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఏం చెప్పిందంటే, అసలు ఆ ప్లాంట్లో తయారు చేసిన అంటే ఒక కార్ డిస్ప్లే పెట్టారు, కియాలో ఉత్పత్తి అయింది అన్నట్టుగా, అదంతా డూప్లికేట్ అని చెప్పి కావాలని చేశారు, బయట నుంచి తీసుకొచ్చిన కార్ అక్కడ పెట్టారు, ఇలా రకరకాల ప్రచారాలు జరిగాయి. వాస్తవానికి ఏం జరిగింది? నిజంగా అది ఆ ప్లాంట్లో మ్యానుఫ్యాక్చర్ అయిన కారేనా? 100% ఆ ప్లాంట్లో మ్యానుఫ్యాక్చర్ అయిన కారే. అంటే ప్రతిపక్షాలు ఏదో రకంగా మొట్టమొదట అసలు కియా కార్ల కంపెనీని వ్యతిరేకించిన వాళ్ళే ఆ రోజు ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి. ఇంత త్వరగా ఆ ఇండస్ట్రీని ప్రపంచంలోనే ఇంత త్వరగా ఇంత పెద్ద ఇండస్ట్రీ దాదాపు 12,000 కోట్ల ఎఫ్డి రాష్ట్రానికి రావడం, అది కూడా పెట్టిన తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మరి బయట వదలడం అనేది మామూలు విషయం కాదు. అతి తక్కువ సమయంలో అంటే వార్ ఫుటింగ్ మీద అవన్నీ చేసాం. వాళ్ళు కియా మేనేజ్మెంటు ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం భారతదేశం అంతా చూశారు. ఆ రోజు ప్రధానమంత్రి గుజరాత్కి కూడా తీసుకెళ్లాలని ప్రయత్నం చేశారు, తమిళనాడు చూశారు, కర్ణాటక వాళ్ళు ప్రయత్నం చేశారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వాళ్ళు వచ్చిన తర్వాత మేము సైట్ చూపించాం. ఏదైతే మనకు ఉన్నటువంటి బ్యాక్వర్డ్ ఏరియా కాబట్టి మనకు బెంగళూరుకు దగ్గర ఉంటుంది, పెనుగొండ దగ్గర సైట్ చూపిస్తే ఆ సైట్ ప్రొక్యూర్ చేయడానికి కూడా ఆ రోజు ఇబ్బందులు పెట్టారు. ఆ రోజు సైట్ ప్రొక్యూర్ చేయడానికి ఆ సైటు ఆ రోజు ఉన్నటువంటి రేటు కంటే ఎక్కువ రేటు రైతులకు ఇచ్చాం. ఆ రోజు అక్కడ ఉన్నటువంటి మార్కెట్ వాల్యూ 5 లక్షల రూపాయలు, దానికి ఉన్నటువంటి మార్కెట్ వాల్యూ. దాన్ని 10 లక్షలుగా రైతులకు ఇచ్చేటప్పుడు వాళ్ళు మాది తీసుకొని వచ్చారు. ఇంకొక పక్క మాకు ఇక్కడ వాటర్ ఫెసిలిటీ లేదు, ఇది పూర్తిగా డ్రై ఏరియా, ఎప్పుడు డ్రాట్ పోన్ ఏరియా, ఇక్కడ మనకు ఎప్పుడు కరువు ఉంటుంది, మాకు నీళ్ళు ఎట్లా అన్నారు. అప్పటికప్పుడే దానికి సంబంధించి హంద్రీనీవా నుంచి మరి ఆ నీళ్లు కాలువ దొవ్వి నీళ్లు ఫిల్ చేసిన తర్వాత, ఆ ట్యాంక్ ఫిల్ చేసిన తర్వాత నేరుగా మళ్ళీ కియా ప్రతినిధులకు చెప్తే వాళ్ళు మళ్ళీ స్పెషల్ ఫ్లైట్లో బెంగళూరుకు వస్తే వాళ్ళని తీసుకెళ్ళి అది చూసిన తర్వాత నమ్మకం కుదిరింది. ఆ ల్యాండ్ లెవలింగ్ చేసేదానికి వాళ్ళు మా ల్యాండ్ లెవలింగ్ చేసేదానికి మాకు ఎన్ని రోజుల లోపల చేయిస్తారు, మాకు 1 year లోపల చేయిస్తారు అన్నాడు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 6 monthsలో మేము చేయిస్తాం, 6 నెలల్లో నీకు కంప్లీట్ చేయిస్తామని చెప్పి ఆ రోజు ఎల్ఎన్టీ వాళ్ళని పిలిచి, నాకు ఇది 6 months లోపల మీరు క్లియర్ చేసి ఇవ్వాలంటే ఆ ల్యాండ్ లెవలింగ్ దాదాపు 3.5 నెలల 4 నెలల లోపలనే ల్యాండ్ గ్రౌండ్ లాగా తయారు చేసి ఇచ్చాం. ఆ నమ్మకంతో ఆ స్పీడ్గా అందుకున్నారు కాబట్టి త్వరగా వాళ్ళు కంప్లీట్ చేసుకొని ప్రొడక్షన్ తీసుకొచ్చి, ఆ రోజు ఇంక ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి ఆ కారులో నేను చంద్రబాబు నాయుడు గారు మేము ట్రైల్ కూడా చేసాం. అంటే అక్కడి నుంచి తెచ్చిన కారు కాదు, అక్కడ మ్యానుఫ్యాక్చర్ అయిన కారులోనే ట్రైల్ కూడా చేసాం. ఆ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళా జగన్మోహన్ రెడ్డిని పిలిస్తే ఆయన రాకుండా ఫస్ట్ పోయి మళ్ళా వాళ్ళ మంత్రిని పంపించి మళ్ళా వాళ్ళు అదే కారుని మళ్ళీ తీసుకొచ్చి ఇనాగ్రేట్ చేసి మా తండ్రి గారు ఉండేటప్పుడే దీన్ని చూసినామని ఏదో చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అంటే దానిపైన కూడా అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుడు ఏం మాట్లాడినారు, అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు ఏ రకంగా ఆ ఇండస్ట్రీ పైన మాట్లాడినారు, దాని బస్సులు మాకు లేదంటే మాకు ఈ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి మాకు బెదిరించినట్టు సందర్భం కూడా ఉంది. ఇవన్నీ చూస్తే వాళ్ళకి ఆ ఇన్వెస్ట్మెంట్ల కంటే కూడా దీనిపైన ఎక్కువ ప్రేమ ఉండే విధంగా ఉందనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఎవరేమనుకున్నా కియా ఇండస్ట్రీ అనేది చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి ఇండస్ట్రీ, ఆయన కష్టానికి ఫలితం. ఆయన చెప్తేనే మేము అన్ని దఫాలు కొరియాకి వెళ్ళి దాదాపు ఒక్కొక్కసారి వెళ్తే 15-20 రోజులు కొరియాలో కూర్చొని వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్కి కావాల్సినటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే అవన్నీ కూడా కన్విన్స్ చేసి తీసుకొచ్చాం. దానికి సంబంధించినటువంటి యాన్సిలరీస్ అన్నీ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేసినప్పుడు అన్నీ కూడా ల్యాండ్ కూడా అలాట్ చేసాం. యాన్సిలరీకి సంబంధించి దాదాపు ఒక 6-7 వేల కోట్ల రూపాయలు పెట్టుబడితో యాన్సిలరీ యూనిట్లు కూడా ఇక్కడే పెట్టాలంటే గవర్నమెంట్ మారిన తర్వాత వాళ్ళందరినీ కూడా పారిపోయేటట్టుగా చేశారు. ఇప్పుడు వాళ్ళు చెట్టుకోడు పుట్టకోడు పోయి అటు చెన్నైలో కొంతమంది, బయట పోయి కొంతమంది పెట్టుకొని అక్కడి నుంచి ప్రొడక్షన్ చేసి వీళ్లకు సప్లై చేస్తున్నారు. అంటే ఆ యూనిట్లు కూడా ఇక్కడ వచ్చినట్టే ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్, ఇంకా ఎక్కువ ఎంప్లాయ్మెంట్ వచ్చేది. దాన్ని కూడా సక్రమంగా చేసుకోలేకపోయారు ఈ ప్రభుత్వం. మీరు ఈ కియా కంపెనీ కోసం వెళ్ళినప్పుడు, కొరియాకి వెళ్ళినప్పుడు అక్కడ ఏదో యుద్ధం జరుగుతుంది, అప్పుడు మీరు అక్కడ బార్డర్ కూడా వెళ్ళొచ్చారని తెలిసింది, ఎంతవరకు వాస్తవం? ఏం యాక్చువల్ సిచ్యువేషన్ ఏంటి అక్కడ? బార్డర్ ఆడిస్తా సౌత్ కొరియా నార్త్ కొరియాకు ఎప్పుడు ఏదో ఒక ఇష్యూ పైన నడుస్తూనే ఉంటుంది. అది ఆ సిటీలో ఆ ఊరు పేరు నాకు కరెక్ట్ గుర్తులేదు, కానీ మేము బార్డర్కి వెళ్ళాం. బార్డర్కి పోయిన తర్వాత
ఊరికే అటు పక్కకు లోపలికి పోయి మళ్ళీ వెనక్కి వచ్చాం. అంటే జనరల్గా బార్డర్లో ఊర్లోనే అర్థం, అటు సౌత్ కొరియా ఇటు నార్త్ కొరియా డివిజన్ ఉంది. అక్కడికి పోయి వచ్చిన మాట వాస్తవమే, పోయి కూడా వచ్చాం. ఏం భయం అనిపించలేదు అప్పుడు? అక్కడేం భయం ఉంటుంది, సెక్యూరిటీ మొత్తం కూడా మేము బయట నుంచి వచ్చాం కాబట్టి మాకు ఆ గవర్నమెంట్ కూడా ఫుల్ సెక్యూరిటీ ఇచ్చారు. అక్కడేం మమ్మల్ని మాకేం ఇబ్బందులు కలిగించే పరిస్థితి లేదు. Please like and subscribe Eagle Andhra.